ఆయన గాని ఆ కండువా గాని కప్పుకుంటే గద్వాలలో గోల గోలేనా? రాజకీయ జోక్యం ఉండొద్దనే వైజాగ్ లీడర్లను ఎంకరేజ్ చేయలేదా? మిత్రపక్షం గెలిచిన చోట పెత్తనం కోసం పోటీ నడుస్తోందా? టైం వచ్చేసిందనుకుంటే ఆషాఢం ఆయన ఆశలను ఆవిరి చేసిందా? హాట్ గా ఘాటుగా లెట్స్ వాచ్ పొలిటికల్ మిర్చి. నడిగడ్డ పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హస్తం గూటికి చేరతారన్న ప్రచారంతో పాలమూరులో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. ఆయన్ని పార్టీలోకి తీసుకువద్దు అంటూ నిరసనకు దిగిన గద్వాల కార్యకర్తలు గాంధీ భవన్ దాకా వెళ్లారు. ఎమ్మెల్యే చేరికకు అడ్డుకట్ట వేసేందుకు ఆయన చిరకాల ప్రత్యర్థి శత విధాలా ప్రయత్నిస్తున్నారు. ఎందుకు వచ్చిన గోలాన్ని ఆగిపోతారా? ఇంత దూరం వచ్చాక తగ్గేదే లేదంటారా? ఏం జరగబోతోంది గద్వాలలో? నమ్మకంతో చేరిపోతారా? నిరసనలతో ఆగిపోతారా? గద్వాల కాంగ్రెస్ లో గోలగోల. టీఆర్ఎస్ ఎమ్మెల్యే పార్టీ మార్పు ప్రచారం నడిగడ్డ రాజకీయాల్లో అలజడి రేపుతోంది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హస్తం గూటికి చేరడం ఖాయమన్న ప్రచారంతో కాంగ్రెస్ లోనే ఆయన ప్రత్యర్థి వర్గం అలర్ట్ అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో బండ్లపై పోటీ చేసి ఓడిపోయిన జెడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య ఈ పరిణామాల్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గద్వాల ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరకుండా అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది ఆయన ప్రత్యర్థి వర్గం. కాంగ్రెస్ ముఖ్య నేతల్ని కలుసుకున్నారు సరిత తిరుపతయ్య. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా చేరికలు అనివార్యమని ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నంలో ఉన్నారు పార్టీ పెద్దలు. గద్వాల గోల గాంధీ భవన్ దాకా చేరింది. పార్టీ పెద్దలు కండువా కప్పేశాక చేయగలిగేదేమీ ఉండదని ముందే నిరసనకు దిగింది బండ్ల వ్యతిరేక వర్గం. అంతకుముందే గద్వాలలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. కొందరు కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. హైదరాబాద్ చేరుకున్న గద్వాల కాంగ్రెస్ శ్రేణులు గాంధీభవన్ దగ్గర బైఠాయించి ఎమ్మెల్యే బండ్ల చేరికని వ్యతిరేకించారు. సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకున్న సరిత తిరుపతయ్య దంపతులు ఎమ్మెల్యేని ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీలో చేర్చుకోవద్దని కోరారు. ఎమ్మెల్యే చేరినా పార్టీలో మీకు సముచిత స్థానమిస్తామని సరిత తిరుపతయ్య దంపతులకు సీఎం హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు. గద్వాలలో మొదటి నుంచి కృష్ణమోహన్ రెడ్డి సరిత తిరుపతయ్య మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేంత వైరం కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు 5 నెలల ముందు వరకు సరిత బీఆర్ఎస్ లోనే ఉన్నారు. ఆ పార్టీ నుంచి ఆమె జోగులాంబ గద్వాల జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు. ఆమె పార్టీ మారడానికి ఎమ్మెల్యే బండ్ల వ్యవహార శైలే ప్రధాన కారణమన్న టాక్ ఉంది. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఉప్పు నిప్పులా ఉండే వాళ్ళిద్దరు. గద్వాలలో గ్రూప్ తగాదాలు అప్పట్లో గులాబీ పార్టీని కలవరబెట్టాయి. రాజకీయ భవిష్యత్ కోసం అసెంబ్లీ ఎన్నికల ముందే హస్తం గూటికి చేరారు సరిత తిరుపతయ్య. బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థిగా తలపడ్డారు. బీసీ నినాదంతో గద్వాల రాజకీయాల్లో హీట్ పుట్టించారు. అంతా ఆమె గెలుపు ఖాయమనుకున్న 7,000 పైచిలకు మెజార్టీతో మళ్లీ గెలిచారు కృష్ణమోహన్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా కాంగ్రెస్ అధికారంలోకి రావడం, జెడ్పీ చైర్పర్సన్ పదవి ఉండడంతో ఎమ్మెల్యేకి మించి పవర్ సెంటర్ గా మారారు సరిత తిరుపతయ్య. ప్రతిపక్ష ఎమ్మెల్యే కావడంతో అధికారులంతా తన మాట వినేలా మౌఖిక ఆదేశాలు ఇచ్చారనే టాక్ నడిచింది. ప్రభుత్వ కార్యక్రమం ఏదైనా ఎమ్మెల్యేను కాదని తానే పాల్గొంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎమ్మెల్యేగా గెలవకపోయినా సమస్యల పరిష్కారానికి ఆమె ఇంటి చుట్టే ప్రజలు తిరుగుతున్నారు. ఈ పరిణామాలు కృష్ణమోహన్ రెడ్డిని ఆత్మరక్షణలో పడేశాయి. ప్రతిపక్ష ఎమ్మెల్యే కావడంతో కనీస గౌరవం కూడా దక్కడం లేదని కృష్ణమోహన్ రెడ్డి భావిస్తున్నారు. దీనితోడు సరిత తిరుపతయ్య పవర్ సెంటర్ గా మారుతుండడంతో 5 ఏళ్లు ఇదే పరిస్థితి కొనసాగితే మనుగడ కష్టమని భావిస్తున్నారట బండ్ల. అందుకే కాంగ్రెస్ లో చేరడం తప్ప మరో మార్గం లేదన్న నిర్ణయానికి వచ్చినట్లు చెప్తున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు మరో సీనియర్ మంత్రి కాంగ్రెస్ లో చేరికపై బండ్లతో చర్చలు కూడా జరిపారని తెలిసింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆహ్వానం అందిందని ఇప్పటికే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రకటించారు. అన్ని మండలాల కార్యకర్తలతో ఆయన చర్చలు జరిపారు. పార్టీ మార్పుపై ఓ నిర్ణయం తీసుకునేందుకే ఇదంతా నా టాక్ నడుస్తోంది. త్వరలోనే తమ నాయకుడు పార్టీ మారుతారని బండ్ల అనుచరులు సంకేతాలు ఇస్తున్నారు. మొదట పార్టీ మారడం లేదని చెప్పిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇప్పుడు ఏ క్షణమైనా కాంగ్రెస్ కండువా కప్పుకునేలానే ఉన్నారు. దీంతో బండ్ల పార్టీలోకి వస్తే తమ భవిష్యత్ ఏంటనే గందరగోళంలో ఉన్నారట జెడ్పీ చైర్పర్సన్ దంపతులు. మరి ఒకే ఓవరలో 2 కత్తులు ఎలా ఎముడుతాయో ఏంటో మరి.